వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి గనక నార్మల్ డెలివరీ అవకాశం గనక ఉంటే 8 నెలల్లో మనకి ఎలాంటి లక్షణాలు కనబడతాయి. సో ఆ లక్షణాలు గనక మీలో కనబడితే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి ఈ 8 నెలల్లో కనబడే నార్మల్ డెలివరీ లక్షణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే సో మనకి నార్మల్ డెలివరీ ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉంటే మనకు 8 నెలల చివరి నుంచే కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అన్నమాట. సో ఈ బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు ఏంటి అంటే వీటిని మనము చలి నొప్పులు లేదా ఫాల్స్ పెయిన్స్ అని చెప్తూ ఉంటాం. ఇవి ఏంటంటే ఒకసారి నొప్పి వస్తూ ఉంటుంది పొత్తి కడుపులో, కొంచెం సేపు అవగానే మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా డేలో పెయిన్ వచ్చినట్టు అనిపించడం, తగ్గిపోయినట్టు అనిపించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకైతే చాలా డౌట్ వస్తూ ఉంటుంది. ఇలా పెయిన్ వచ్చినప్పుడు ఏంటి ఇవి లేబర్ పెయిన్స్ అయినా ఏంటి అని ఒక భయం అయితే ఉంటుంది అన్నమాట. కానీ ఇవి లేబర్ పెయిన్స్ కాదు. సో వీటిని ఫాల్స్ పెయిన్స్ అంటారు. ఇవి వేటికి సంకేతం అంటే సో మీకు నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే కనుక ఇలా ఫాల్స్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సో మనకి నార్మల్ డెలివరీ కోసం మన యొక్క పెల్విక్ క్యావిటీస్ కానీ లేకపోతే ఈ యొక్క పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా నార్మల్ డెలివరీకి సిట్రేట్ అవ్వడానికి సో అలా పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటిని బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఇవి మనకి వస్తున్నాయి అంటే ఓకే త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట. అలాగే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీ అంతా కూడా కామన్గా ఉంటుంది. కానీ మనకు డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే కొంచెం ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం తిక్కుగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది రెండవ సిమ్టమ్. ఇక మూడో సిమ్టమ్ కనుక చూసుకుంటే బేబీ కిందికి డ్రాప్ అవడం. మనకి 8 నెలల చివరికి వచ్చేటప్పటికి బేబీ కిందికి డ్రాప్ అవుతుంది, అంటే సెఫాలిక్ పొజిషన్కి వచ్చేస్తుంది. అయితే 32 వీక్ నుంచి 36 వీక్స్ మధ్యలో బేబీ ఎప్పుడైనా కిందికి డ్రాప్ అవుతుంది. సో ఈ మూమెంట్లో మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం మజిల్స్ని లేదా ఇంకొంచెం సర్విక్స్ని పలచబడించడానికి లేదా ఇంకొంచెం మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా నార్మల్ డెలివరీ కోసం రెడీ అవ్వడానికి మనం వైపు నుంచి ఏం చేయాలంటే ఒక 1 అవర్ వాకింగ్ చేయడం కానీ లేకపోతే బాల్స్ రోలింగ్ చేయడం కానీ లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం కానీ, సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి కదా, సో అవి చేయడం కానీ లేకపోతే మెట్లు ఉన్నాయనుకోండి అవి ఎక్కడం దిగడం చేశారనుకోండి మనకి సర్విక్స్ ఓపెన్ అవుతుంది. సో అట్లా కూడా మనకి నార్మల్ డెలివరీ ఛాన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో పనులు, అంట్లు తోముకోవడం, బట్టలు పిండుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేశారనుకోండి సో మనకి బేబీ డ్రాప్ అవ్వడమే కాకుండా సో బేబీ యొక్క తల సెఫాలిక్ వచ్చేస్తుంది పూర్తిగా. ఆ యొక్క పెల్విక్ క్యావిటీ ఏదైతే ఉంటుందో సో ఆ పెల్విక్ క్యావిటీలో తల ఫిక్స్ అవుతుంది అన్నమాట. సో అట్లా ఫిక్స్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళిపోదు. ఒకవేళ మీరు ఈ 32 వీక్ నుంచి 36 వీక్స్ మధ్యలో కనుక ఇలా బేబీ డ్రాప్ అయినా కూడా మీరు ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్ పేరుతో ఇంట్లో నార్మల్గా బెడ్ పైన కూర్చోవడం, నెమ్మదిగా నడవడం ఇట్లా చేశారనుకోండి సో ఖచ్చితంగా బేబీ మళ్ళీ బ్రీచ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో బ్రీచ్కి వెళ్ళింది అంటే ఇంకా మీకు నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది అన్నమాట. సో మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని మీరు అనుకుంటే మీ హెల్త్ కండిషన్, బేబీ యొక్క హెల్త్ కండిషన్ బాగుంది అనుకుంటే సో ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. సో మీకు నార్మల్ డెలివరీ గురించి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, 100% నేను రిప్లై ఇస్తానన్నమాట. సో అట్లా డ్రాప్ అయింది అంటే ఇంకా ఖచ్చితంగా మనకు త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అన్నమాట. ఈ సిమ్టమ్స్ చూసుకోండి. ఒకవేళ బేబీ సెఫాలిక్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ నాకు నార్మల్గా స్కాన్ చేస్తే తెలుస్తుంది సెఫాలిక్ వచ్చేసింది బేబీ యొక్క పొజిషన్ అనేది. కానీ ఇంకా ఎలా తెలుస్తుంది అంటే మనకి ఒకవేళ బేబీ కిందికి జారిందనుకోండి ఇక్కడ కింద పొత్తి కడుపు కింద మనకు కొంచెం కూర్చున్నట్టుగా అనిపించడం, సో కింద ఏదో ఉన్నట్టుగా అనిపించడం, సో మన కాళ్ళ మధ్యలో బేబీ వచ్చి ఆగినట్టు అనిపిస్తూ ఉంటుంది. నడిచేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, అంటే మధ్యలో బేబీ ఉంటుంది కాబట్టి సో నడకలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కిందికి డ్రాప్ అవ్వగానే మనకి పెల్విక్ పైన ప్రెజర్ తీసుకొస్తుంది కాబట్టి వెనక బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా వస్తూ ఉంటుంది. కొంచెం సేపు కూర్చోవడం, నిల్చోవడం చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. సో అట్లా దాంతోపాటు టాయిలెట్స్ బాగా విపరీతంగా వస్తుంటుంది. ముఖ్యంగా నైట్ టైంలో చాలా టాయిలెట్ వస్తూ అన్నట్టు అనిపిస్తుంది. సో ఇన్ని రోజుల కంటే కూడా ఇక్కడ నుంచి మోషన్ అనేది ప్రతిరోజు కూడా 2-3 టైమ్స్ పోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
సో ఇవన్నీ కూడా బేబీ కిందికి డ్రాప్ అయ్యాయని లక్షణాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి 8 నెలల చివరి నుంచి కనబడుతూ ఉంటాయి. 9 నెలల్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ మీకు ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవకాశం ఉంది అని అర్థం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.